పలాస సబ్ డివిజన్ పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఒకరిని అరెస్ట్ చేశామని డీఎస్పీ వివి అప్పారావు సిఐడి మోహన్ రావు తెలిపారు. పలాస పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రైమ్ టీమ్స్ ని కాసేపుగా సిఐ గారు అదేవిధంగా సోంపేట సిఐ గారు కూడా వీళ్ళు మానిటర్ చేసి ఈ వెహికల్స్ మనకి ఎక్కువగా దొంగతనాలు జరుగుతున్నాయి జిల్లాలో అనే దాని మీద ప్రత్యేకమైన ఒక నిఘా ఏర్పాటు చేసి ఒక వర్కౌట్ చేయడం జరిగింది. మనకి ఈ బైక్ అఫెన్సెస్ మన జిల్లాలోని పలాస డివిజన్లోని సోంపేట మనస ఇచ్చాపురము పలాస టౌన్లో కూడా ఈ దొంగతనాలు చేయడానికి నేరస్తులు మీద మనం ఒక నిఘా చేసి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ డెవలప్ చేసాం. ఇందులో భాగంగా మనకి ఇన్ఫర్మేషన్ మనం అనుమానిస్తున్న నేరస్తులని ఒక నేరస్తులు నిన్న మధ్యాహ్నం మునపాడు జంక్షన్ దగ్గర బైక్ వస్తుండగా కాసేపుగా ఎస్ఐ గారు సిఐ గారు పార్టీతో ఆయన పట్టుకొని ఆయన్ని విచారణ చేయగా మనకి ఆయన ద్వారా సోంపేటలో 3 వెహికల్స్, మనసలో 2 వెహికల్స్, కాశీబుగ్గువి 8 వెహికల్స్, టెక్కలి 1, శ్రీకాకుళం టౌన్ 2 టౌన్ 1 వెహికల్ని మనం రికవరీ చేయడం జరిగింది. మొత్తం 15 బైక్స్ మనం అమీర్ బుయాన్ అని ఒరిస్సా మండల సాయి విలేజ్ రాయగడ బ్లాక్ గజపతి డిస్ట్రిక్ట్ చెందిన వ్యక్తి మనం నిన్న అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి వసుకొచ్చుకోవడం జరిగింది. ఈ వెహికల్స్ అన్ని కూడా ఇవన్నీ ఎక్కడో కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండగా దర్యాప్తులో మనకు భాగంగా నిన్న రికవర్ అవ్వడం జరిగింది. పోలీస్ అన్ని కూడా ఇదే కాకుండా వీటితో పాటు ఈయన ఫ్రెండ్స్ చాలామంది నేరాలు చేశారు. రీసెంట్గా వీళ్ళతో పాటు వర్క్ చేసిన రఘునాథ్ పాత్రో అని పర్లాకి